హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ వచ్చానన్నమాట. నేను మహబూబ్నగర్ వచ్చాను. ఇక్కడ కొన్ని పంటలు ఏ విధంగా పండిస్తున్నారు ఏందనే దాని మీద మీకు చూపిద్దాం అన్నట్టు నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ చింతకుంట మండలం అన్నమాట. ఇక్కడ ఒడ్డెమాను పక్కల ఉంటుంది అనమాట. ఇది పెద్ద ఒడ్డెమాను పక్కన ఉంటుంది ఈ తోట. ఈ తోట ఏంటంటే ఆయిల్ అనమాట. ఆయిల్ అంటే ఏంటంటే నూనె, మన కూరలు మంచి నూనె ఏ విధంగా పల్లీలకెళ్ళి తీస్తాం మంచి నూనె. కాబట్టి ఇప్పుడు వెరైటీగా అగ్రికల్చర్ వాళ్ళు ఒక చెట్లు ఇచ్చారనమాట. ఇవి ఎట్లుంటాయంటే అంతా టెంకాయ చెట్ల లాగా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూపించే ముందు ఒక విషయం ఏంటంటే, మీరు నచ్చితే నేను ఉదయం కూడా ఒక మామిడి తోటది కూడా తీసాను అనమాట. రకరకాలుగా ఇక్కడ తోటలు తీస్తూ ఉన్నాను. మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్రత్యేకంగా మీరు ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే మీరు చూస్తూ ఉంటారు, ఆటోమేటిక్ మీ అందరికీ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చూస్తూ ఉండండి. ముందు ఇప్పుడు మనం చూద్దాం. తోట చూపిస్తాను. ఇది మొత్తం టెంకాయ చెట్లాగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవుతుండండి. ప్రత్యేకంగా ఇంకా వీడియోలు తీస్తూ ఉంటాం. మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. చూడండి, ఇది మొత్తము ఎట్లా ఉంటాయంటే టెంకాయ చెట్లు, ఏదైతే టెంకాయ చెట్లు ఎలా ఉంటావో సేమ్ అట్లనే టెంకాయ చెట్ల లాగానే ఉంటుంది. దీనికి ఇవి ఏమంటారు, గుత్తలు అవుతాయి అన్నమాట. కింద కొమ్మల సాటును టెంకాయ పిందెలు ఎలా వస్తావో సేమ్ అట్లా పిందెలు వస్తుంటాయి. చూడండి ఎలా ఉందో తోట. అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది చాలా బాగా, ఇది దాదాపు అంటే ఒక 50 ఎకరాలు ఉన్నట్టుంది. ఈ చెట్ల సందును పిందెల్లాగా వస్తాయి, గుత్తలు వస్తాయి అన్నమాట. అవన్నీ కోస్తారనమాట మొత్తము. చూడండి ఇక్కడ పిందెలు చూడండి, సన్నగా పిందెలు పడ్డాయి అన్నమాట. అవి అంగూరు ఎట్లా గుత్తలు ఉంటావో ఆ విధంగా గుత్తలు ఎట్లా వచ్చినాయి చూడండి. అవన్నీ ఇంకా పెద్దగా అవుతాయి. అవన్నీ చిన్న పిందెలు ఇప్పుడే పట్టినాయి అన్నమాట. ఇవన్నీ కోసి కంపెనీకి వేస్తారనమాట. అవన్నీ నూనె తీస్తారనమాట దాంట్లోకి వెళ్ళి. చూడండి ఎంత పెద్ద తోటనో. రకరకాల పంటలు పండించడానికి ఇక్కడ పల్లెటూరులో ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నా కానీ మంచిగా పంటలు పండించవచ్చు. ఇదంతా చాలా బాగా పంటలు వేసారనమాట ఇక్కడ. ఇగో ఇక్కడ కనబడుతుంది పిందెలు ఏ విధంగా ఉంది చూడండి. ఇగో నల్లగా వచ్చింది అనమాట. దాంట్లో ఎట్లా గుత్తలు ఉన్నాయి. అవే అనమాట. అవి ఆయిల్. అవన్నీ మొత్తం కోసి ట్రాక్టర్కి వేసుకొని పోయి మిషన్కి వేస్తారనమాట. అవి కనిపిస్తుంది కదా నల్లగా. నల్లది అదే చూడండి కనిపిస్తుందిగా. అవి అన్నీ కోస్తారనమాట. అట్లా గుత్తలు అన్నీ కోసి మిషన్కి వేస్తే ఆయిల్, నూనె వాడుకోవచ్చు. కూరలు వండడానికి మటన్ కానీ, చికెన్ కానీ, పప్పులు కానీ ఏ దాంట్లోనే వేసుకోవచ్చు. పల్లీలకి వెళ్ళి ఒకటే వస్తుండే. ఇప్పుడు పల్లీల నుంచి కాకుండా ఈ హైబ్రిడ్ చిన్నగానే వస్తాయి చెట్లు. చూడండి ఏ విధంగా ఉన్నదో. అన్ని పూత పట్టినాయి చూడండి కొమ్మల సాటున. చాలా పెద్ద తోట అన్నమాట ఇది. ఇంకా ఇది దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా ఎంత మంచిగా వస్తుందో.
పిందెలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది మొత్తము టెంకాయ చెట్టు లాగానే ఉంటుంది. ఈ పిందెలు చిన్న చిన్న పిందెలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది ఆయిల్ కూరలకు వేసుకునే కొత్త రకంగా పంట వచ్చిందన్నమాట. ఇది హైబ్రిడ్ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తారు. ఇవి పెంచుకోవచ్చు మనము. చూడండి ఏ విధంగా ఉన్న పూత, మంచి పూత పట్టింది. ఇది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అనమాట. నకిలీ కాదు, ఇది డూప్లికేట్ కాదు, ఒరిజినల్ చెట్లు ఇవి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి హైబ్రిడ్ చెట్లు అనమాట ఇవి. ఇప్పుడే పూత పట్టినాయి. ఎలా ఉన్నావో పూత. చాలా బాగున్నాయి. తోట చాలా పెద్దగా ఉంది. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నట్టుంది ఇది. ఇగో ఇక్కడ ఉన్నది పిందెలు వచ్చినాయి చూడండి. అన్ని అంగూరు పండ్లలాగా ఉన్నాయి చూడండి. గుత్తలు గుత్తలు వచ్చింది. ఓ పండ్లలాగా ఎట్లున్నది. ఇవి అనమాట. ఈ గుత్తలు గుత్తలు ఎట్లా ఉన్నాయి. ఇవి కోసుకొని ఆడికి ట్రాక్టర్కి వేసుకొని నిండాగా ట్రాక్టర్ తీసుకొని కంపెనీకి వేస్తారు. దాంట్లోకి వెళ్ళి ఆయిల్ వెళ్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కాయలు, పిందెలు. అంగూరు, నల్ల అంగూరు లాగా ఉంది సేమ్. ఇది హైబ్రిడ్ అనమాట. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. ఫుల్ ఎండ కొడుతుంది. ఫుల్ ఎండలో నా ముఖం అంతా ఎట్లనో అయిపోయింది, మాడిపోయినట్టు అయింది. ఎండకు తిరుగుతూ ఉన్న ఎండలో మొత్తం మీకోసమని ఈ వీడియోలు. ఇంత ఎండ కొట్టినా సరే మీ వీడియోలు తీసి మీకు డౌన్లోడ్ చేసి మీకు చూపిద్దాం అన్నట్టు కష్టపడతా ఉన్నాను.